హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాంగ్ వీడియోస్ చేయక చాలా రోజులు అయిపోయింది. దట్టు మనం కౌశల్యం వీడియోస్ అప్లోడ్ చేయక కూడా చాలా నెలలు అయిపోయింది. సో ఇంకా నా కౌశల్యం వీడియోస్ కింద అయితే కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. మాకు సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ చెప్పండి, ఇంకా క్వశ్చన్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, అసలు టైమింగ్ ఏంటి, మాకు రీషెడ్యూల్ వచ్చింది, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, మళ్ళీ మేము ఎగ్జామ్ రాయగలమా రాయలేమా, ఇంకా ఎగ్జామ్ రాసేటప్పుడు అబౌట్ అని వచ్చింది, మేము దానివల్ల ఏమైనా లాస్ అవుతామా అని చెప్పేసి అయితే చాలా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ దట్టు నాకు కౌశల్యం నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చిందా లేదా, నేను అటెండ్ అయ్యానా లేదా, మా ఫ్రెండ్స్ కూడా ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సో దాని గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకండి. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోలు ఎన్నైనా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇంకా కింద హైప్ బటన్స్ అయితే ఉంటుంది, హైప్ బటన్ అయితే కొట్టండి. కొత్త వాళ్ళకి ఇంకా రీచ్ అవుతుంది మన వీడియో. సో దట్టు వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా, కొత్త వాళ్ళకి రీచ్ అయినప్పుడు వాళ్ళ కౌశల్యం గురించి తెలుసుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌశల్యం అనేది మన ఏపీ గవర్నమెంట్ అయితే ఇన్వెన్షన్ చేసింది. ఏదంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ అయినా లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా జాబ్ కి వేకెన్సీస్ ఏమన్నా ఉంటే దాన్ని బట్టి మనకి ఇంటర్వ్యూ కాల్స్ కానీ ఇంటర్వ్యూ డేట్స్ కానీ అలా వస్తాయి. సో నాకు కౌశల్యం నుంచి ఇంటర్వ్యూ డేట్ అయితే వచ్చింది. సో దానికంటే ముందు కౌశల్యంని మనం ఎలా అటెంప్ట్ చేయాలి, దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఏ ప్యాటర్న్ లో ఎగ్జామ్ కి అటెండ్ అయితే ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు, ఏ క్వశ్చన్స్ అయితే వస్తాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అయితే చెప్తాను వినండి. కౌశల్యం అనేది టోటల్ గా 60 minutes అయితే ఉంటుంది. సో ఆ 16 minutes మనం 2 categories గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి స్కిల్ అసెస్మెంట్, నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ టెస్ట్ అన్నమాట. సో కమ్యూనికేషన్ టెస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత ఓవరాల్ గా అయితే ఇంగ్లీష్ లో మాట్లాడతామో సో దాన్ని బట్టి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ని వాళ్ళు డిసైడ్ చేసి దాని వల్ల కూడా మనకి ఇంటర్వ్యూ కాల్స్ అయితే రావచ్చు. మోస్ట్ ఆఫ్ కరెంట్ అనేది చాలా మంది కమ్యూనికేషన్ అయితే చూస్తున్నారు. సో మీరు దాంట్లో A1 అయితే తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే A1 అనేది టాప్ గ్రేడ్ అన్నమాట. సో కమ్యూనికేషన్ లో టోటల్ గా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్ కి 3 గ్రేడ్స్ అయితే ఇస్తారు. సో ఓవరాల్ గా యావరేజ్ తీసి గ్రేడ్ అయితే మనకి ఒక గ్రేడ్ ఇస్తారు. సో మీరు మాక్సిమం అయితే ట్రై చేయండి. ఆ 3 క్వశ్చన్స్ ఏమొస్తాయి, అలాగే కమ్యూనికేషన్ కి పక్కాగా వచ్చే క్వశ్చన్స్ అన్ని నేను ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేసి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళైనా చూడండి. లేదా మన యూట్యూబ్ ఛానల్లో లింక్ ఉంది, లేదా యూట్యూబ్ లోనే అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో. సో అక్కడికి వెళ్ళైనా చూడండి. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ అసెస్మెంట్, టోటల్ గా 45 minutes అయితే ఉంటుంది. సో ఈ 45 minutes అనేది చాలా క్రూషియల్ అనమాట ఎగ్జామ్ రాసేటప్పుడు. ఫస్ట్ వచ్చేసి మనకి యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనేది ఏ బ్రాంచ్ వాళ్ళకైనా కామనే. సో మీరు ఫార్మసీ నుంచి అయినా, డిగ్రీలో ఏ బ్రాంచ్ అయినా రావండి, బీటెక్ లో ఏ బ్రాంచ్ నుంచి అయినా రావండి, మీరు అదర్ దాన్ డిగ్రీ బీటెక్ ఏ దాంట్లో నుంచి అయినా, అగ్రికల్చర్ వాళ్ళకి కూడా యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనేది కామన్ అండి. సో ఈ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనేది నేను ఫుల్ వీడియో కూడా చేశాను దాని మీద. సో వెళ్ళి అవి చూడండి, అక్కడ మీకు చూస్తే క్లారిటీ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ టెక్నికల్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో బీటెక్ వాళ్ళకైతే మన సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా. సో నాకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఫుల్ వీడియోలో అప్లోడ్ చేసి పెట్టాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూడండి. ఇంకా డిగ్రీకి సంబంధించిన వాళ్ళు కానీ, బీఫార్మసీ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇంకా బయోటెక్ కానీ, ఎవరైనా కానివ్వండి, ఈ టెక్నికల్ క్వశ్చన్స్ అనేది మీ సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మాకు బీటెక్ లో సబ్జెక్ట్స్ చాలానే ఉంటాయి కదా. సో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ దాని నుంచి అయితే వచ్చేదానికి అవకాశం ఉన్నాయి. సో నేనైతే కొన్ని సబ్జెక్ట్స్ గురించి అయితే చెప్తాను చూడండి. మాకు వచ్చిన సబ్జెక్ట్స్ నుంచి కంప్యూటర్ నెట్వర్క్స్ కానివ్వండి, సో DBMS కానివ్వండి, ఇంగ్లీష్ కొన్ని మనకి బిహేవియరల్ క్వశ్చన్స్, ఇంగ్లీష్ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా సబ్జెక్ట్స్ అయితే చాలానే ఉన్నాయి కదా మనకి బీటెక్ లో. సో దాని నుంచి అయితే రావచ్చు. ఇంకా మనకి కోడింగ్ క్వశ్చన్స్ లో అయితే మొత్తం 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. కోడింగ్ క్వశ్చన్స్ లో ఆ 2 క్వశ్చన్స్ వచ్చేసి కోడింగ్ అయితే ఉంటాయి. 1 క్వశ్చన్ వచ్చేసి SQL లో క్వరీ రాయడానికి అయితే మనకి ఇస్తారు. సో ఒక క్వరీ వచ్చేసి మాక్సిమం సెకండ్ హైయెస్ట్ శాలరీ అని అడగచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది చాలా మందికి సెకండ్ హైయెస్ట్ శాలరీ గురించి అడిగారు. సో అదర్ దాన్ ద క్వశ్చన్ కొన్ని అడగచ్చు. సో ఆ క్వశ్చన్స్ కూడా నేను రిలేటెడ్ గా ఫుల్ వీడియో అయితే చేశాను, కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇంకా పైథాన్ 2 క్వశ్చన్స్ అడగచ్చు, లేదా మీకు C ప్రోగ్రామింగ్ నుంచి అయినా 2 క్వశ్చన్స్ అడగచ్చు, లేదా ఒకటి C లేదా ఒకటి పైథాన్ నుంచి అయినా అడగచ్చు. సో మీరు కొంచెం అవి ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. అదేం పెద్ద మ్యాటర్ కాదు. మీకు కరెక్ట్ గా కాన్సన్ట్రేషన్ అయితే పెట్టండి, ఈజీగా అయితే అయిపోతుంది. ప్రతి ఒక్క ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను, మీరు అవన్నీ చెక్ చేయండి. మీకు ఒక పక్క డీటెయిల్ క్లారిటీ అనేది వస్తుంది. సో మీరు ఎగ్జామ్ కి వెళ్లే ముందర ఖచ్చితంగా ఒక స్టెప్ అయితే మీరు చూసుకునే వెళ్ళాలి. ఎందుకంటే మనం కౌశల్యం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మర్చిపోయిన కౌశల్యం రిజిస్ట్రేషన్
క్వశ్చన్ ఎలా చేయాలి ప్రాసెస్ అనేది పూర్తిగా వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే కింద లింక్ ఇచ్చాను. సో మీరు ఎవరైనా ఎగ్జామ్ ఇప్పుడు వచ్చింది అయితే ఆ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. మీ ఈమెయిల్ పాస్వర్డ్ ఇస్తే దాన్ని బట్టి అయితే మీకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీరు వెళ్ళే ముందర మీ ప్రొఫైల్లో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గర ఏమేమి ఉన్నాయని క్లారిటీగా చూసుకోండి. నాకైతే నేను బీటెక్ చదివాను, కాకపోతే మా వాలంటీర్స్ ఏం చేశారంటే డిగ్రీకి సంబంధించిన రిలేటెడ్ బ్రాంచ్ చేసేసారు. సో నాకు అక్కడ కొంచెం తేడా పడింది. సో టెక్నికల్లో కొంచెం వేరే క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో మీకు కొంతమందికి అయితే బీటెక్ చదివినా కూడా వాళ్ళకి ఫుడ్ రిలేటెడ్ కోర్సులు కానీ లేదా ఫార్మసీ రిలేటెడ్ కోర్సులు కానీ అక్కడైతే అప్డేట్ చేశారంట. సో అదైతే చాలా కష్టమైపోయింది. వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది అయితే పడ్డారు. సో మీరు అలా ఇబ్బంది పడకుండా మీరైతే ముందుగానే క్లియర్ గా చెక్ చేసుకొని వెళ్తే మీకు ఏ సమస్యలు రావు. ఇంకా కొంతమందికి ఎగ్జామ్ రాసేటప్పుడు మధ్యలో అబార్ట్ అని వచ్చి లేదా రీషెడ్యూల్ ఆప్షన్ వచ్చినప్పుడు రీషెడ్యూల్ ఆప్షన్ పెట్టండి. అబార్ట్ అని వచ్చినప్పుడు కూడా మళ్ళీ మీకు రీషెడ్యూల్ ఆప్షన్ వస్తుంది. కొన్ని అవర్స్ తర్వాత మీరు ప్రొఫైల్ ఓపెన్ చేసుకుంటే అక్కడ రీషెడ్యూల్ బటన్ ఉంటుంది. అదైతే క్లిక్ చేస్తే మీకు రీషెడ్యూల్ అయితే ఆప్షన్ అయిపోతుంది. దట్టు మీకు రీషెడ్యూల్ ఒక 10 to 20 days కు రీషెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. సో రీషెడ్యూల్ రాసేటప్పుడు మీరు వేరే సిటీస్ లో ఉంటారు. వేరే సిటీస్ లో ఉన్నప్పుడు మేము ఈ సిటీకి వచ్చే రాయాలా, మీ సచివాలయంలోనే పడుతుంది ఎగ్జామ్. సో మీకు కంపల్సరీ, ఎందుకంటే అక్కడ లొకేషన్ అనేది డిటెక్ట్ చేస్తుంది. సో లొకేషన్ డిటెక్ట్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఎగ్జామ్ అనేది మళ్ళీ అబౌట్ అవుతుంది. సో మీకు ఆ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా కౌశల్యం ఎగ్జామ్ అలొకేట్ చేసిన సెంటర్కే వెళ్ళి రాయండి. మీరు ఇన్ కేస్ కౌశల్యం గురించి సీరియస్ గా రాస్తున్నారు, ఖచ్చితంగా మాకు దాంట్లో నుంచి జాబ్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సిటీస్ నుంచి వచ్చి ఇక్కడ రాయాల్సిందే తప్పదు. ఎందుకంటే లొకేషన్ డిటెక్ట్ చేసినప్పుడు మళ్ళీ అబౌట్ ఆప్షన్ వస్తుంది, లేకపోతే రీషెడ్యూల్ పెట్టుకోమనే ఇస్తాడు వాడు. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాతనే ఇస్తాడు. ఎందుకంటే ఖచ్చితంగా అది మొత్తం డిటెక్ట్ చేసేది ఏఐ. ఎందుకంటే మీకు విత్ ఇన్ 2 to 3 days లో అయితే మీకు రిజల్ట్ అనేది ఎవాల్యుయేట్ అయిపోయి మొత్తం వచ్చేస్తుంది. మాన్యువల్ గా అయితే ఏం చెక్ చేయరు. సో దానివల్ల మీకు చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు అటువంటి రిస్క్ తీసుకోకుండా ప్రశాంతంగా మీరు వేరే సిటీస్ లో ఉన్నా కూడా మీరు ఒకవేళ సీరియస్ గా ఉంటే ఇక్కడికి వచ్చి రాసేదానికి అయితే ట్రై చేయండి. మాకైతే మా సచివాలయంలోనే పడింది. నాకు 90 days తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అయితే వచ్చింది. కానీ నేను ఎగ్జామ్ సిటీలో ఉండడం వల్ల రాలేకపోయాను. సో ఎగ్జామ్ అయితే మిస్ అయిపోయాను. నాకు ఏ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వచ్చిందని చెప్పేసి అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ నుంచి అయితేనే వాట్సాప్ చూడండి పైన ఆ బ్లూటిక్ మార్క్ నుంచి వచ్చిందా అని అయితే నమ్మండి. సో దాన్ని బట్టి నాకు షార్ట్ లిస్ట్ అయింది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పిఎల్ అండ్ ఇన్సూరెన్స్ అట్ బజాజ్ ఫైనాన్స్ త్రూ కౌశల్యం అని క్లియర్ గా మెన్షన్ చేస్తారు వాళ్ళు. సో నాకైతే 2021, 22లో February 2026. సో నేను కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో చేయలేకపోయినా, అందుకే ఇప్పుడు వీడియో చేస్తున్నాను. కామెంట్స్ చాలా వస్తున్నాయి, అందువల్ల చేస్తున్నాను. సో హైదరాబాద్ లొకేషన్ రోల్ కాంబినేషన్ ఫీల్డ్ వర్క్ ఉంటుంది, అలాగే డెస్క్ బేస్ యాక్టివిటీస్ కూడా ఉంటాయంట. సో నాకైతే కర్నూలులో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది అని చెప్పేసి అయితే నాకు మెసేజ్ వచ్చింది. సో అన్ఫార్చునేట్ గా నేనైతే ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోయాను. సో మీరు ఇన్ కేస్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు అనుకుంటే మీకు ఇంటర్వ్యూకి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి అయితే క్లియర్ గా వాళ్ళే మెన్షన్ చేస్తారు. మా ఇంకో ఫ్రెండ్ కూడా వాడికి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, రమ్మని కూడా చెప్పారు. సో వాడైతే విజయవాడ బేస్డ్ అనమాట. సో విజయవాడలో వాడికి 2COMS కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మొబైల్ అసెంబ్లీ ఆపరేటర్ టాటా ఎలక్ట్రానిక్స్ నర్సాపూర్ కర్ణాటకలో అయితే వాడికి ఆ జాబ్ ఇంటర్వ్యూ లొకేషన్ అయితే వచ్చిందనమాట. సో వెన్యూ వచ్చేసి కమ్యూనిటీ హాల్ విఎంసి అనమాట. ఒక చోట ఇంటర్వ్యూ జరిగితే ఇంకో చోట మనకు అనేది జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. విజయవాడలో వాడికి అయితే జాబ్ అనేది ఇంటర్వ్యూకి అయితే పిలిచారంట. సో జాబ్ వచ్చేసి కర్ణాటకలో ఇచ్చాడు. మనకి టాటా ఎలక్ట్రానిక్స్ ఉంటది కదా నర్సాపూర్ కర్ణాటకలో అనమాట. వాడికి 30 నిమిషాలు ఎర్లీగా అయితే అరైవల్ అవ్వమని చెప్పారంట. ఇంకా ఏమేమి క్యారీ చేయాలని చెప్పేసి వాళ్ళే క్లియర్ గా మెన్షన్ చేశారు. 2 copies ఆఫ్ రెజ్యూమే, మీరు ఏమేమి చదువుంటారో పూర్తిగా 2 copies అయితే తీసుకెళ్ళండి. అలాగే ఆధారు, పాను ఒరిజినల్ ప్లస్ కాపీ 2 జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి. ఆల్ మార్క్స్ షీట్స్ అండ్ సర్టిఫికేట్స్, మీరు చదివిన హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉంటుందో ఆ చదివిన గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్స్ అలాగే సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళండి. మాక్సిమం వీళ్ళు బీటెక్ నే కన్సిడర్ చేస్తున్నట్టు ఉన్నారు, అందుకే ఆల్ మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికేట్స్ అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మీరు రీసెంట్ గా దిగిన ఫొటోస్ అయితే తీసుకెళ్ళండి. అలాగే మీరు మీ ఎడ్యుకేషన్ టైంలో మీరేమన్నా ఇంటర్న్షిప్స్ కానీ అలాగే మీరు ఏదన్నా జాబ్ చేస్తూ మళ్ళీ ఏదైనా కౌశల్యం అప్లై చేసి రావాలనుకోండి, దీంట్లో కొంచెం ఏదైనా హైక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళైతే మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అలాగే
మీ ఇంటర్న్షిప్ చేసినప్పుడు సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే అవి కూడా కన్సిడర్ చేస్తారు. సో మీకు దానివల్ల చాలా బెస్ట్ అయితే ఉంటది. ఎందుకంటే మీకు శాలరీలు కూడా కొంచెం హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరైతే ఇన్ కేస్ మీకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా కూడా మీరైతే తప్పనిసరిగా మిస్ అవ్వకుండా వెళ్ళి అటెండ్ అవ్వండి. ఎందుకంటే బయట సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. సో జాబ్స్ కోసం చాలా వందల మంది, వేల మంది అయితే చూస్తూనే ఉన్నారు. గ్రాడ్యుయేట్ అవుతూ బయటకు వస్తూనే ఉన్నారు. సో దానివల్ల జాబ్స్ అనేది చాలా అనేది నెసెసిటీ అనేది ఎక్కువ పెరిగిపోతుంది జాబ్స్ వల్ల. సో మీకు అవకాశం వచ్చే వదులుకోకండి. నేను అన్ఫార్చునేట్గా వదులుకున్నాను, మళ్ళీ రాస్తున్నాను. సో పక్కగా ఈసారి వస్తే అటెండ్ అవుతాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేకపోతే పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ కింద మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీరు ఫొటోస్ అడుగుతున్నారు పంపిమని చెప్పి క్లారిటీ లేనప్పుడు, సో ఇన్స్టాగ్రామ్ లో నాకు రిప్లై ఇవ్వండి. ఖచ్చితంగా నేను అక్కడ నుంచి అయితే ఫొటోస్ అయితే సెండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఫొటోస్ అప్డేట్ చేయడానికి లేదా కొన్నిసార్లు క్లియర్ గా రాకపోయి ఉండొచ్చు. సో ఇన్స్టాగ్రామ్ లో అయితే ఈజీగా అప్లోడ్ చేయొచ్చు, అది పంపించేసి షేర్ చేయొచ్చు. నేను చాలా మందికి పంపించాను అలా కూడా. సో మీరు ఎవరన్నా ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే కింద హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. నేను మొత్తం రికార్డ్ చేసేది ఈ మైక్ నుంచే, గ్రెనారియో. సో ఇంత నేను పైన కూర్చొని రికార్డ్ చేస్తున్నా కూడా చిన్న నాయిస్ కూడా మీకు వినిపించి ఉండదు, ఇంత గాలి పెడుతుంది. సో మీరు ఎవరన్నా ఈ మైక్ ని కొత్తగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నా, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కంటెంట్ క్రియేట్ చేసి మైక్ కోసం రీసెర్చ్ చేస్తున్నా కూడా ఈ మైక్ ని అయితే సజెస్ట్ చేయండి. కింద లింక్ ఇస్తాను, దాంట్లో అయితే మీరు చెక్ చేయొచ్చు. రేట్ కూడా మీకు అఫోర్డబుల్ గానే ఉంటుంది. దీని రివ్యూ కూడా మన ఛానల్ అయితే కింద ఇచ్చాను. సో మీరైతే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకంటే ఈ వీడియోస్ వల్లే మానిటైజేషన్ అయ్యింది. ఈ వీడియోస్ వల్లనే మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చారు. ఈ వీడియోస్ కి నేను ఈ ప్లేస్ కి చాలా రుణపడి ఉన్నాను. కొత్తగా ఇంకా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకే, మరి ఉంటాను. సైనింగ్ ఆఫ్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బై.